దర్శనానికి భక్తులు పోటెత్తారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన వేడుక తర్వాత తొలిసారి సాధారణ భక్తులు దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వడంతో భారీగా తరలివచ్చారు. అయితే దీంతో వారిని అదుపు చేయడం సెక్యూరిటీ సిబ్బంది వల్ల కాలేదు. తొలి రోజు ఏకంగా 5 లక్షల మంది దాకా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నట్లు సమాచారం. ఇంకా వేలాది మంది రామయ్య దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక బాలరాముడి విగ్రహానికి బాలకరాముగా నామకరణం చేసిండ్రంట అక్కడున్న పూజారి. పెట్టేసింది బాలకరామ్. రైట్, ఇక అది అయోధ్యకు పోటెత్తుతా ఉన్నారు భక్తులు. ఈ అయోధ్య రాముడు ఎటుపోడు ఆనే ఉంటాడు. మీరే పోయి మీదబడి ఆగమాగం కాకూరి. ఎప్పుడు పోయినా పోవచ్చు. ఆయన ప్రతిరోజు దర్శనం వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు దర్శించుకోవడానికి సిద్ధంగా ఉండుర్రి. ఇవాళ కాకపోతే రేపు కానీ ఒకేసారిగా ఇవాళ చూస్తే ఎక్కువ భక్తి, ఎక్కువ లక్ష్యం, ఎక్కువ మోక్షం వస్తుంది. జర దినదినం తగ్గుతా ఉంటే మొత్తం ఉన్నదంతా ఆళ్ళే ఎత్తుకుపోతారు ముంగటోళ్ళు అనేది ఏం లేదు. అయోధ్యకు 5 లక్షల మంది. అయోధ్య జనసంద్రమైంది. రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన వేడుక తర్వాత తొలిసారి సాధారణ భక్తులు దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వడంతో భారీగా తరలివచ్చారు. అయితే దీంతో వారిని అదుపు చేయడం సెక్యూరిటీ సిబ్బంది వల్ల కాలేదు. తొలి రోజు ఏకంగా 5 లక్షల మంది దాకా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నట్లు సమాచారం. ఇంకా వేలాది మంది రామయ్య దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక బాలరాముడి విగ్రహానికి బాలకరాముగా నామకరణం చేసిండ్రంట అక్కడున్న పూజారి. పెట్టేసింది బాలకరామ్. రైట్, ఇక అది అయోధ్యకు పోటెత్తుతా ఉన్నారు భక్తులు. ఈ అయోధ్య రాముడు ఎటుపోడు ఆనే ఉంటాడు. మీరే పోయి మీదబడి ఆగమాగం కాకూరి. ఎప్పుడు పోయినా పోవచ్చు. ఆయన ప్రతిరోజు దర్శనం వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు దర్శించుకోవడానికి సిద్ధంగా ఉండుర్రి. ఇవాళ కాకపోతే రేపు కానీ ఒకేసారిగా ఇవాళ చూస్తే ఎక్కువ భక్తి, ఎక్కువ లక్ష్యం, ఎక్కువ మోక్షం వస్తుంది. జర దినదినం తగ్గుతా ఉంటే మొత్తం ఉన్నదంతా ఆళ్ళే ఎత్తుకుపోతారు ముంగటోళ్ళు అనేది ఏం లేదు.